తెరపైకి మాగంటి వారసుడు. అంటే మాగంటి గోపీనాథ్ గారి కుమారుడు అయినటువంటి తారక్ ప్రద్యుమ్న మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేశాడు. ఏమని అంటే తన తల్లికి తన తల్లి మాలినికి ఇంతవరకు విడాకులు ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థిగా నిలబడినటువంటి సునీతని మ్యారేజ్ చేసుకోలేదు, వాళ్ళు కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆమె తన భర్త అనే అఫిడవిట్లో మెన్షన్ చేశారు. కావున ఈ అఫిడవిట్లో నామినేషన్ చెల్లదు, కాబట్టి దాన్ని ఇచ్చేయండి అని కోరుతూ ఆయన లేఖ రాశారు. ఆ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఎవరు కొసరాజు తారక్ ప్రద్యుమ్న ఇచ్చిన దాని మీద నేపథ్యంలో వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. గతంలో మాగంటి గోపీనాథ్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో తన భార్య సునీత అని తను మెన్షన్ చేశాడు. కావున సునీతని అభ్యర్థిగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరిగింది. సరే, ఇక్కడ మాలిని కుమారుడైనటువంటి తారక్ ప్రద్యుమ్న ఇప్పటివరకు యూఎస్లో ఉన్నట్లున్నారు. బట్ ఫ్యామిలీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు బయట విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఇప్పటి వరకు చాలా మందికి మాగంటి గోపీనాథ్ గారికి మొదటి కుమారుడు ఉన్నాడని, రెండో భార్యని, పిల్లలని ఇవన్నీ అసలు మనకి ఏం తెలుసు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అట్లాగే ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న 3 days బ్యాక్ విష్ణువర్ధన్ రెడ్డి చేత నామినేషన్ వేయించడంతో ఆ నామినేషన్కు సంబంధించినటువంటి ఇది ఇందుకు వేయించారా అన్నటువంటిది కూడా ఇప్పుడు చర్చ జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ తారక్ ఇచ్చినటువంటి మొదటి భార్య కుమారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ని తిరస్కరించి రెండో భార్య అయినటువంటి సునీత నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ సరిగ్గా ఫామ్ ఫిలప్ చేయలేదు కాబట్టి అతని నామినేషన్ తిరస్కరించమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. అంటే వాళ్ళెవరో వాళ్ళ కుమారుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఆ కుమారుడు కంప్లైంట్ చేసిన దాని వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉండారేమో అన్న అనుమానంతో అయ్యుండొచ్చేమో. ఇక్కడికి వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఇష్యూ చేశారు. దాంతో అది మళ్ళీ వివాదం అయింది. కానీ అవన్నీ కుదరవని చెప్పి నవీన్ యాదవ్ది నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు. లంకల్ దీపక్ రెడ్డి, నవీన్ యాదవ్, సునీత వీళ్ళ ముగ్గురే ఎవరైతే అనుకున్నారో వీళ్ళ ముగ్గురు బరిలో దిగుతున్నారు. వీళ్ళ ముగ్గురు యుద్ధం చేయబోతున్నారు. నామినేషన్స్ 320 దాకా ఈ నామినేషన్ల ప్రక్రియ వీటిలో ఈ వివాదాలు ఉంటే అసలు ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి 40 మందిని అభ్యర్థుల్ని రంగంలో దించారు. ఏంటి? ప్రచారాలకి. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గారిని డైరెక్ట్గా దాంట్లో ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి కింద వరకు అందరు 40 మందిని పెట్టారు. బీజేపీలో కూడా కిషన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఏపీకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ సంబంధించిన వాళ్ళని, అట్లాగే తమిళనాడు సంబంధించిన వాళ్ళని అందరినీ పెట్టడం జరిగింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంటే మొత్తం రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం ఆడే ఉన్నారు. ఇక ఈ రకంగా మొత్తం జూబ్లీ చుట్టూత అంటే మన చుట్టూత మన ఆఫీస్ చుట్టూత ఇక రాబోయేటువంటి 15-20 రోజులు హోరెత్తబోతూ ఉంది. మామూలుగా దీపావళి టపాసులు కాల్చినటువంటి కాలుష్యం కంటే కూడా రాజకీయ మాటలతో రాబోతున్నటువంటి కాలుష్యం జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదాన్ని సృష్టించిద్దేమో అనేటువంటి భయంగా ఉంది. మరి చూడాలి ఏం జరిగిద్దో. పార్టీలు ఎందుకంటే అంత ప్రాధాన్యత ఇస్తున్నాయి అంటే ఇది ఎప్పుడు కూడా ఉప ఎన్నికల్లో ఇది చాలా గవర్నమెంట్ పరిపాలన బాగుందా లేదా ఏంటి, అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి, బీజేపీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాన్ని ఈ ఎన్నికలు చాలా రిఫ్లెక్ట్ చేయబోతున్నాయి. ఇది ఒక సబ్జెక్ట్, అదొక అంశం. ఇక్కడ దానం నాగేంద్రను కూడా కాంగ్రెస్ దాంట్లో ప్రచార క్యాంపెయిన్ లో పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేని తీసుకొని మీ దాంట్లో క్యాంపెయిన్ పెట్టుకున్నారేంటి, మీకు ఇంతకు మించినటువంటి మగోడు లేడా లేకపోతే ఇంతకు మించినటువంటి మొనగాడు లేడా అంటూ వాళ్ళు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఆల్రెడీ పార్టీ మారి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు కాబట్టి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఆయన రేపు ఇక్కడ కనుక జూబ్లీ హిల్స్లో కనుక ఆయన పట్టుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కనుక గెలిస్తే వెంటనే ఖైరతాబాద్ కూడా
ఆయన ఎలక్షన్స్ తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లున్నారు. చూడాలి ఇవన్నీ భలే అన్ని టిస్ట్ జూబ్లీస్ లో ఇప్పుడు చాలా ఇప్పుడేం జరిగింది అసలు చూడండి. ఏడ గోపీనాథుడు మొదటి భార్య ఏంది, కుమారుడు ఏంది, వాళ్ళు వచ్చి నా రెండో భార్య అసలు ఆమె పెళ్లి చేసుకోవాలి, ఆమె నామినేషన్ ఏంది అంటే ఎంత స్పీడ్గా ఉందో చూడండి. అసలు ఏం జరుగుతుందో బైట్స్ ఉన్నాయి సార్, ప్లే చేయండి. సునీత గారిని ప్రజా దర్బార్లో ఎదుర్కోలేక, పోలింగ్ లో ఎదుర్కోలేక కావాలని చెప్పి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. సో మేము అలాంటి ప్రాక్టీస్ అనేది చాలా ఇల్లీగల్. అలా చేయాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళకి ఎదుర్కోవాలంటే వచ్చి ఎలక్షన్స్ లో ఎదుర్కోవాలి, అంతేగాని ఇలాంటి ఫాల్స్ ప్రొపగండా చేయడం అనేది అయితే తప్పు. దాన్ని మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళను ఎదుర్కోవాలంటే ఈ విధంగా ఇంత అంటే సంస్కారం ఇంత దిగిపోయి ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు, ఇంత అబండాలు వేయాల్సిన అవసరం లేదు. ఎథిక్స్ అనేది ఫాలో అయితే మంచిగా ఉంటది. ఏంది ఇది అభాండమా? అభాండం అని చెప్పి అంటున్నారు. ఏంటి శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ నేత మాట్లాడుతూ మహిళ లీగల్ టీం అంటే ఇది అభాండమా? అంటే మొదటి భార్య కుమారుడు లేరా? మొదటి భార్య మాలినీదేవి కుమారుడు ఉన్నాడు. అయితే వాళ్ళు చాలా కాలం నుండి మాగంటి గోపికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మాగంటి సునీతకు కూడా 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. అయితే వీటన్నిటినే కాకుండా సునీత కూడా ఇప్పుడు ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు తమకు కేవలం నామినేషన్ పత్రాల్లో ఉన్నటువంటి సరిగా ఉన్నాయా లేవా అనేటువంటిది మాత్రమే స్క్రూటినీలో చూస్తాము. ఒకవేళ మీరు ఏదన్నా తేల్చుకోవాలంటే కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి, ఈ సమస్యలు మా దగ్గర సంబంధం లేవు అనేటువంటి విషయం మీద. అదేవిధంగా మాగంటి సునీత కూడా ఒక రకమైనటువంటి అంటే డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేసింది. అదేవిధంగా డిక్లరేషన్ కూడా ఇచ్చింది. నేను మాగంటి గోపి భార్యనే అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ఒక డిక్లరేషన్ రాసి ఇచ్చింది. అయితే జూబ్లీస్లో మనం చూస్తున్నాం, ప్రత్యర్థులు ఓటింగ్కు పోకముందే ఒకరిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా న్యాయ సమస్యలు కానీ సృష్టించుకుంటున్నారు. అయితే 11వ తేదీ ఓటింగ్ రోజు మాత్రం వాళ్ళు ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అన్నటువంటి ప్రజల తీర్పు కంటే ముందే ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియలోనే ఇలాంటి వాటిని ప్రజలకు సృష్టించి వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది కనబడుతుంది. మాగంటి గోపి భార్య సునీత గతంలో అంటే చనిపోయినప్పుడు వీళ్ళెవరు రాలేదు, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం అనేటువంటి విషయం మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసి రాలేదా ఆ పెద్ద భార్య రాలేదు అనేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే వీటి వెనక ఈ కంప్లైంట్ వెనక ఈ వివాదం వెనక వజ్రనాథ్ ఎవరైతే గోపీనాథ్ తమ్ముడు ఉన్నాడు అన్న ఆరోపణ ఎంతవరకు కరెక్ట్? అయితే ఆ విషయం అంటే కుటుంబ సభ్యుల మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా కూడా వాళ్ళు ఉన్నారన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సునీత వాళ్ళ కుటుంబం మాత్రం చెప్తా ఉన్నది. వజ్రనాథ్ ఖచ్చితంగా ఉంటాడు. ఈ విషయంలో ఆయననే ఆ కుటుంబ సభ్యులు ఆయన తారకును సంప్రదించి ఇలా కంప్లైంట్ చేయమన్నటువంటి సలహాలు సూచనలు ఇచ్చింది కూడా వజ్రనాథే అంటున్నారు. అయితే సునీత మాత్రం వీటిని అన్నింటిని పట్టించుకోకుండా తను గోపికి గత కొంతకాలంగా ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు, నేను ఉన్నప్పుడే కాదు ఆస్తి విషయాల్లో ఆస్తి తగాదాల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి, న్యాయ పోరాటం చేస్తున్నానటువంటి విషయాన్ని కూడా ఈరోజు అంటే అధికారుల ముందు స్పష్టం చేసింది. ఆమె డిక్లరేషన్లో కూడా ఇచ్చింది. తనకు ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు మీద కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్లో ఆస్తి విషయాల్లో కావచ్చు, రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించినంత డాక్యుమెంట్స్ను లీగల్ టీంతో సునీత సబ్మిట్ చేయడం వల్లనే ఈరోజు రిటర్నింగ్ అధికారులు సునీత నామినేషన్ను ఆమోదించారు. ముఖ్యంగా ఓకే రైట్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అండి, పెద్దబాబు, చిన్నబాబు, చల్లాబాబు కల్తీ లిక్కర్ కేసులో కొత్త పేర్లు. ఈ చిత్తూరు జిల్లా